हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా చాలా చిన్న వయసులోనే ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ డిటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవడం చాలా సులభం. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక గ్లాసు అంటే ఇప్పుడు చూపించిన ఈ గ్లాసుతో తాగితే సరిపోతుంది. ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఈ డ్రింక్ కోసం ధనియాలను ఉపయోగిస్తున్నాం. ధనియాలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మనం వంటల్లో రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. ధనియాలను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటీస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. 1/2 స్పూన్ ధనియాలను తీసుకోవాలి. అలాగే ధనియాలను రోజు తీసుకోవడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత జీలకర్రను కూడా మనం వంటింట్లో రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. జీలకర్రలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. జీలకర్రలో ఉండే పోషకాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. జ్ఞాపక శక్తి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. 1/2 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారికి కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే కీళ్ళ నొప్పులను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత వాము తీసుకోవాలి. వామును కూడా మనం వంటింట్లో రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. వాములో చాలా పోషకాలు ఉన్నాయి. వాము నీటిని తీసుకోవటం వలన జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండవు. జీర్ణ ఎంజైములు బాగా ఉత్పత్తి అయ్యి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఈ సీజన్లో వచ్చే శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇక వాముని మనం ఒక 1/2 స్పూన్ మోతాదులో తీసుకున్నాం. ధనియాలు 1/2 స్పూను, వాము జీలకర్ర 1/2 స్పూన్ మోతాదులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక పొయ్యి వెలిగించి ఒక గ్లాసు నీటిని పోసి ధనియాలు జీలకర్ర వాము ఈ మూడింటిని వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ విధంగా మరగడం వలన ధనియాలు జీలకర్ర వాములో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఈ నీటిని ఉదయం సమయంలో తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అలాగే చాలామందికి పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి వస్తుంది. అలాంటి సమయంలో కూడా కాస్త వేడిగా ఈ నీటిని తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈ సీజన్లో ఎక్కువగా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆ సమస్యలు రాకుండా మన శరీరం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇటువంటి వాటిని తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారు, రక్తపోటు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు ఇలా ప్రతి ఒక్కరూ ఉదయం సమయంలో ఈ నీటిని పరగడుపున తాగితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఈ చలికాలంలో కీళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. కీళ్ళ నొప్పులను తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం సమయంలో తాగడం కుదరని వారు సాయంత్రం సమయంలో అయినా తాగవచ్చు. ఏ సమయంలో తాగినా మంచి ఫలితాన్ని అందిస్తుంది. ముఖ్యంగా శరీరంలో విషాలను బయటకు పంపడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఉదయం సమయంలో ఈ డ్రింక్ను తయారు చేసుకుని తాగితే శరీరాన్ని నిర్వీషీకరణ చేయడమే కాకుండా ఎన్నో సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది. థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా మందులను వాడాలి. మందులను వాడుతూ ఇటువంటి డ్రింక్స్ తీసుకుంటే నియంత్రణలో ఉండి వేసుకునే మాత్ర మోతాదు తగ్గుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ నీటిని తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. అధిక బరువు నుంచి బయటపడాలంటే చాలా మంచి డ్రింక్ అని చెప్పవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్